విజయవాడ దుర్గమాత అమ్మవారి ఆలయంలో అపచారం జరిగింది. అమ్మవారి అభిషేక పాలల్లో పురుగు ప్రత్యక్షమైంది. శ్రీచక్ర అర్చనలో వినియోగించే గోక్షీరంలో పురుగు ఉండటంతో కొద్దిసేపు అర్చనను నిలిపివేశారు. అభిషేకానికి టెట్రాపాక్ పాల వాడకంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీను నాయక్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శీర్షిక ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా సాయంకాలంలోపు నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాజో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే సార్. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. విజయవాడ దుర్గమాత అమ్మవారి ఆలయంలో అపచారం జరిగింది. అమ్మవారి అభిషేక పాలల్లో పురుగు ప్రత్యక్షమైంది. శ్రీచక్ర అర్చనలో వినియోగించే గోక్షీరంలో పురుగు ఉండటంతో కొద్దిసేపు అర్చనను నిలిపివేశారు. అభిషేకానికి టెట్రాపాక్ పాల వాడకంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీను నాయక్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. విజయవాడ దుర్గమాత అమ్మవారి ఆలయంలో అపచారం జరిగింది. అమ్మవారి అభిషేక పాలల్లో పురుగు ప్రత్యక్షమైంది. శ్రీచక్ర అర్చనలో వినియోగించే గోక్షీరంలో పురుగు ఉండటంతో కొద్దిసేపు అర్చనను నిలిపివేశారు. అభిషేకానికి టెట్రాపాక్ పాల వాడకంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీను నాయక్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. విజయవాడ దుర్గమాత అమ్మవారి ఆలయంలో అపచారం జరిగింది. అమ్మవారి అభిషేక పాలల్లో పురుగు ప్రత్యక్షమైంది. శ్రీచక్ర అర్చనలో వినియోగించే గోక్షీరంలో పురుగు ఉండటంతో కొద్దిసేపు అర్చనను నిలిపివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్యామ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, విజయవాడ ఇండస్ట్రియల్ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ రోజు ఉదయం శ్రీచక్ర నవార్చన ఒక పూజ ప్రతిరోజు ఉదయం 5 గంటల సమయంలో చేస్తారు. అయితే ఆ సమయంలో చూసుకున్నట్లయితే స్వామి వారికి పాలతో అభిషేకం అనేది చేస్తారు. అంటే ఇక్కడ సాధారణ చూస్తే పాలు అంటే ఆవు పాలు,
విడిగా ఉన్నాయి తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం అయితే చేస్తారు. అయితే గత కొన్ని రోజులుగా తీసుకున్నట్లయితే ఆ ఆవు పాల దాంట్లో తీసుకున్నట్టే టెట్రాబ్రిక్ ప్యాక్లు అనేది పూజారులు వాడుతూ వస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం పూజలో కూర్చున్న ఒక భక్తులకి ఆ టెట్రా ప్యాక్ ఓపెన్ చేయగా అందులో పురుగు అనేది కనిపిస్తూ దీంతో ఆ విషయాన్ని అక్కడ పురోహితులు చెప్పగా వాళ్ళు ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ టెట్రాబ్రిక్ పాలు అనేది వాడటం అనేది ఆచారం కాదు, తప్పనిసరిగా దీనికి ఆవు పాలు మాత్రమే, విడిగా ఉన్న పాలు మాత్రమే స్వామివారి అభిషేకాన్ని వినియోగించాలంటూ కూడా ఆ దేవస్థానం వైదిక కమిటీ కూడా సూచించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రోజు ఉదయం నుంచి కూడా జరిగిన సందర్భం పరిస్థితి కొద్దిసేపటి క్రితం ఆలయ కార్యనిర్వహణానికి శ్రీని నాయకుడే దీనికి త్రిసభ్య సమితి అనేది ఒకటి వేశారు. స్థానాచార్యతో పాటు 2 అధికారులు కూడా ఈ కమిటీని వేశారు. వారు ముగ్గురు కూడా ఈ రోజు అసలు ఏం జరిగింది, టెట్రాబ్రిక్ ప్యాకెట్ ఎవరు సూచన మేరకు వాటిని వినియోగిస్తున్నారు, అలాగే అక్కడ పురుగు రావటం వల్ల కారణం ఏంటి, అసలు దానికి ఆ మ్యానుఫాక్చరింగ్ డేట్ ఏంటి, ఎక్స్పైర్ అయిపోయిన పాలు వాడారా, తదితర విషయాలన్నింటినీ కూడా ఆ కమిటీ పరిశీలించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అది ఒకవేళ అందులో ఉద్దేశపూర్వకంగా కనుక తప్పు ఉన్నట్లయితే అధికారులతో చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈవో కూడా ప్రకటించారు. అయితే గత కొన్ని రోజులుగా తీసుకుంటే వరిష్ట సంఘటన మనం తీసుకున్నట్లయితే విద్యుత్ బకాయిల నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి ఈ రోజు తీసుకున్నట్లయితే టెట్రాబ్రిక్ పాలల్లో తిరుగు కనబడటం, అలాగే ఈ రోజు ఉదయం మరో ఘటన కూడా జరిగింది. ఉచిత ప్రసాదాలు పంపిణీ చేసే ఒక ప్లేస్ లో తీసుకుంటే విద్యుత్ ఒక భక్తుడికి ప్రసాదం తీసుకుంది, విద్యుత్ షాక్ కూడా తగిలింది. దీంతో అక్కడ అవుతున్న విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసి అక్కడ ఏం జరిగిందనే దానిపైన కూడా ఇంజనీరింగ్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి మొత్తం ఒక నివేదిక తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో కూడా దీనికి సమగ్ర ఒక విచారణ కూడా ఆదేశించారు. అసలు ఆలయంలో ఏం జరుగుతా ఉంది, ఎవరెవరు ఎటువంటి విధులు నిర్వహిస్తున్నారు దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.